సార్ చిన్న పెద్ద అని ఎక్కడ లేదండి. ఇప్పుడు చిన్న సినిమాలు అన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ కలెక్ట్ చేస్తున్నాయి. ఎక్కడ చిన్న పెద్ద ఉంది? అసలు ఆ చిన్న పెద్ద ఇలాంటివి తీసుకురావడమే తప్పండి నన్ను అడిగితే. ఇండస్ట్రీకి ఏం చేయాలి, ఏం కావాలి, ఎవరు చేయగలరు, ఎవరికి ఆ కెపాసిటీ ఉంది, వాళ్ళని ఎలెక్ట్ చేసుకోవాలి. ప్రధానంగా ఉన్న సమస్యలు ఇప్పుడు నేను డిస్కస్ చేసే అంత టైం లేదు, బికాస్ ఐ ఇన్ హరీ టు గో అండి. బికాస్ యాజ్ యూ ఆల్ నో, రాజశేఖర్ గారు మెట్ విత్ అన్ యాక్సిడెంట్, హీస్ ఆన్ బెడ్ రెస్ట్. నేను వెళ్తున్నా కొంచెం ఫైనల్ ఓటర్గా ఓటు అందరూ వినియోగించుకోవాలండి ఫస్ట్. అండ్ సమస్యల్ని మనం వినియోగించే ఓటు మన సమస్యల్ని పరిష్కరించే వాళ్ళకి వేయాలండి. దట్ ఈస్ వాట్ ఐ థింక్. రన్నింగ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్గా ఏర్పడి ప్రోగ్రెస్ ప్యానల్ అనేది రన్ చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా మాట్లాడుతున్నారు. సరే, కరెక్ట్ ఏది ఫుల్ కరెక్ట్ అని ఎవరు అనరు, ఏది ఫుల్ రాంగ్ అని ఎవరు అనరండి. ప్రతిదానికి ప్లస్ మైనస్ ఉంటూనే ఉంటుంది. సో నేనేమంటానంటే, ఎవరి దగ్గర ఎక్కువ ప్లస్ ఉంది, ఏ ప్యానెల్ చేస్తే మంచిగా జరుగుతుందని ఆలోచించి ఓట్ చేయండి. దట్స్ అగైన్ విత్ ఇన్ అస్ అండి. బట్ మై ఓన్లీ థింగ్ ఈజ్, ఏ ప్యానెల్ అని వచ్చినప్పుడు ప్యానెల్స్ కానీ చేస్తే ఒకసారి మనం ఓట్ చేయాలని నిర్ణయించినప్పుడు ఆ ప్యానెల్కి మొత్తం, అందులో ప్యానెల్లో ఒకరిద్దరు సరైన వాళ్ళు ఉండకపోవచ్చు, అదర్ ప్యానెల్లో బెటర్ వాళ్ళు ఉండొచ్చు. బట్ స్టిల్ ఒక ప్యానెల్గా గెలిపిస్తేనే ఆ ప్యానెల్ ఏదైనా చేయగలుగుతుంది, లేకపోతే ఎవరు చేయలేరు. ఫైనల్లీ రాజశేఖర్ గారి ఫ్యాన్స్ కోసం ఎలా ఉన్నారు? రాజశేఖర్ గారు ఈజ్ డూయింగ్ మచ్ బెటర్ అండి. ఇప్పుడు 4 weeks అయింది ఆయనకి ఫ్రాక్చర్ అయ్యి. నెక్స్ట్ వీక్ లోపల ప్లేట్స్ వైర్స్ అది తీసిస్తారు. దెన్ హీల్ స్టార్ట్ వాకింగ్. హీఈస్ మోస్ట్లీ Jan 15 నుంచి అగైన్ he'll start shooting. బైకర్ అయిపోయిందండి. హీఈస్ డూయింగ్ ఫర్ అనదర్ న్యూ ఫిల్మ్లోనే జరిగింది, దానికి ఇంకా టైటిల్ పెట్టలేదు. థ్యాంక్ యూ.